మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అనే పదం వాడాడంటే శరీర సంబంధమైన వాడు, ప్రాణ సంబంధమైన వాడు కూడా ఉన్నారన్నమాట. శరీర సంబంధమైన వాడు అంటే పూర్తిగా బయట ఉన్నవాడు, ప్రాణ సంబంధమైన వాడు అంటే కొంచెం లోపలికి వచ్చినవాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అంటే పరిపూర్ణంగా దేవుణ్ణి కలుసుకున్నవాడు. అంటే కనబడుతున్న ఈ మనుషుల్లో 3 రకాల వర్గాలు ఉంటాయి. 3 రకాల వర్గాలు ఉంటాయి, లేకపోతే 3 వర్గాలుగా ఉంటారని చెప్పొచ్చు. మొదటిది దేహ సంబంధులు, అంటే శరీరానికే పరిమితమైన వాళ్ళు. 2 ప్రాణ సంబంధులు, అంటే ప్రాణమునకు దేహమునకు పరిమితమైన వాళ్ళు. 3వది ఆత్మ సంబంధులు. వీళ్ళు ఈ దేహమును ప్రాణమును అధిగమించి ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు, ఆత్మలో దేవుణ్ణి సేవించ నేర్చుకున్న వాళ్ళు, తమ ఆత్మ యందు దేవుని ఆత్మను గుర్తించినటువంటి వాళ్ళు, కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆత్మ సంబంధులు. ఈ దేహ సంబంధులు అని ఎందుకన్నానంటే వాళ్ళు ఎప్పుడు దేహవాంఛలను తీర్చుకోవడానికి దేహ విషయమై ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఆఖరికి దేవుణ్ణి సేవించినా కూడా వాళ్ళ మనసంతా ఆ దేహవాంఛలు తీర్చుకునే దాని మీదనే ఉంటుంది. అర్థమైందా? ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా. తనువు అంటే దేహం, తనివి కోరిక తీరిందా? తనువుకున్నటువంటి కోరిక తీరిందా? చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది, తినుట చేత నోరు కడుపు తృప్తి చెందకున్నాయి. ఎప్పటికీ దురాశపరుడి కపాలంలాగా సంవత్సరాల కొద్దీ అన్నీ ఇచ్చిన ఎప్పటికీ కరువు పోతోలాగా ఎప్పటికప్పుడు మళ్ళీ నాకు కావాలి కావాలి కావాలని పాడుతూనే ఉంటుంది. ఇది ఏదది? దేహం. మరి దీని భవిష్యత్తు ఏంటి? ఈతనువే రాలిపోయే తనువు, నీ గతి ఏమో నీకు తెలియునా, శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. ఈ మనసు ఏడుంటుంది? ప్రాణంలో ఉంటుంది. మళ్ళీ ఇంకో మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మలో కూడా ఉంటుంది. ఇది పొద్దున నేను చెప్పిన విషయం. చదువు లేని వాళ్ళకి పాపం అర్థం కాదు, అందుకని దీన్ని తేలగొట్టి అసలు పాయింట్లోకి వస్తా. చదువుకున్న వాళ్ళకి కొంచెం అర్థమైంది, కానీ చదువు లేని వాళ్ళకి ప్రాణ సంబంధం అంటే ఏందో తెలీదు. మానవ శరీరం 3 భాగాలు: దేహము, ప్రాణము, ఆత్మ. దేహం బయటికి కనబడే శరీరం, ప్రాణం మన రక్తంలో ఉండే ప్రాణం, ఆత్మ ఈ రెండిటికి అతీతంగా ఉన్న మనలో నివసించే ఆత్మ. ఇంతకు మనలో దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన మన ఆత్మలో నివాసం ఉంటాడు. అర్థమైందా? ఆయన మన ఆత్మలో నివాసం ఉంటాడు. అందుకోసం మన ప్రాణము, ఆత్మ, దేహము 3ంటిని కూడా మనం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మనుషులు 3 వర్గాలు అన్నాను. దేహ సంబంధులు ఎప్పుడు దేహం మీదనే, దేహ సంబంధమైన వాంఛలను నెరవేర్చే విషయంలోనే వాళ్ళ మైండ్ కలిగి ఉంటారు. 2వది ప్రాణ సంబంధులు. ఈ ప్రాణ సంబంధులు అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ దేహం దీంతో పాటు లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని కూడా సంతోష పెట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు మనం తినుము, త్రాగుము, సుఖించుము అని ధనవంతుడి మాట చదివాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమని. ప్రాణం తింటదా? ప్రాణం తాగిద్దా? ప్రాణం సుఖపడిద్దా? నో. దేహానికి తిండి పెట్టి దేహానికి కావాల్సినవన్నీ ఇస్తే ప్రాణానికి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ప్రాణ సంబంధికి వినండి, కొంచెం చిన్నగా మీకు అర్థం కావటానికి ప్రయత్నం చేస్తాను, అర్థమయ్యేటట్టు చెప్పడానికి.
దేహ సంబంధిని గుర్తుపట్టొచ్చు కానీ ప్రాణ సంబంధిని, అతడు ఆత్మ సంబంధో ప్రాణ సంబంధో మనం గుర్తుపట్టలేం. ఎందుకంటే ఈ ప్రాణ సంబంధి అటు ఆత్మతోనూ వ్యవహరిస్తాడు, ఇటు శరీరంతో కూడా వ్యవహరిస్తాడు. కాసేపేమో ఆత్మానుసారమైన మాటలు మాట్లాడతాడు, కాసేపేమో శరీరానుసారమైనటువంటి క్రియలు చేస్తాడు. ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఉన్నాడు, ఇటు శరీరానికి అటు ఆత్మకి మధ్యలో. ఎంతగా అంటే మనం గుర్తుపట్టలేనంతగా. దేవుని వాక్యమే ఈ ప్రాణాత్మలను విభజిస్తుందట. అది హెబ్రీ పత్రిక మీరు చూడగలిగితే 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని వాక్యము సజీవమైనదై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. అక్కడాగు, ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు అన్నాడు. ఇక్కడ ప్రాణము ఆత్మ రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు. ప్రాణము ఆత్మ రెండు కలిసిపోయినాయి. వాటిని విభజించేటువంటి ప్రక్రియ దేవుని వాక్యం చేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడంటే దేహ సంబంధులుగానో ప్రాణ సంబంధులుగానో కాకుండా పూర్తిగా ఆత్మ సంబంధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇదే దేహంలో ఉన్నా, ఇదే ప్రాణంతో ఉన్నా, మనం ఆత్మ సంబంధులమై జీవించాలనేది, మనలో ఉన్న ఆత్మయే కార్యకారి కావలెను అనేది దేవుని యొక్క ఆశ, ఉద్దేశము మనకి ప్రోత్సాహమై ఉన్నది. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? మధ్యలో నేను అడుగుతుంటాను, మీరు చేతులు ఎత్తండి. అర్థం అయితే. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తవాకండి, అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక మనిషి పూర్తిగా దేహ సంబంధిగా అంటే శరీర సంబంధిగా ఉంటే వాడిని ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఇక వాడు ఎలాంటి ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడు, వాడు హాయిగా ఈ శరీరాన్ని సుఖపెట్టుకునే విషయంలో, దీనికి మేత పెట్టుకునే విషయంలో, దీనికి రకరకాల వేషాలు వేసే విషయంలో, దీనికి ఆ భోగాలన్నిటినీ ఇచ్చి దీన్ని తృప్తిపరిచే విషయంలో వాడు మునిగి తేలుతుంటాడు. వాడు పూర్తిగా ప్రకృతి సంబంధి, దేహ సంబంధి, పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహాన్ని తృప్తిపరుచుకునే పనిలోనే నిరంతరం వాడు ఉంటాడు. వీడి తర్వాత రెండో టైపోడు ప్రాణ సంబంధి అన్నాను. ఈ ప్రాణ సంబంధి అనేవాడు మనకి అర్థం కాడు. కాసేపేమో శరీరానుసారంగా బతుకుతుంటాడు, శరీరానుసారంగా తిప్పలు పడుతున్నాడని శరీర సంబంధం అందామా, మళ్ళీ ఆత్మీయంగా మాట్లాడుతుంటాడు. మళ్ళీ దేవుడు అంటాడు, దైవిక విషయాలు అంటాడు. అరే ఇటు దేవుని సంబంధా లేకపోతే శరీర సంబంధం మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రాణం శరీరంలో ఉంది, ప్రాణం శరీరంతో లింక్ అయి ఉంది, అదే టైంలో ఆత్మతో కూడా లింక్ అయి ఉంది. కాబట్టి శరీర సంబంధుల్ని గుర్తుపట్టడం ఈజీయే కానీ ప్రాణ సంబంధుల్ని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ద్విపాత్రాభినయం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ద్విపాత్ర అంటే రెండు పాత్రలు పోషిస్తారు. ఇక్కడే మోసం జరిగిద్ది. ఒక శరీర సంబంధి పూర్తిగా శరీరాన్ని అనుసరించి తిప్పలు పడతాడు, వాడిని గుర్తుపట్టవచ్చు. ఒక ప్రాణ సంబంధి ఇటు శరీర సంబంధంగాను అటు ఆత్మ సంబంధంగాను వ్యవహరిస్తాడు కనుక ఒకవేళ మనం ప్రాణ సంబంధులమై ఉంటే అటు శరీరానికి సంబంధించినటువంటి ఆరాటం, ఇటు ఆత్మకు సంబంధించినటువంటి పోరాటం రెండింటిని మనం ఫేస్ చేస్తూ ఉంటాం కనుక మనం అనుకుని మనల్ని మనం మోసం చేసుకునే అవకాశం ఉంది. ఏమనంటే నేను భక్తిగా ఉంటున్నాను, దేవుడి గురించి కూడా ధ్యానం కలిగి ఉంటున్నాను, ధ్యాస కలిగి ఉంటున్నాను కనుక, నేను కాస్త ఆధ్యాత్మికంగా కూడా ఉంటున్నాను కనుక నేను ఆత్మ సంబంధినిలే, నన్ను బట్టి దేవుడు తృప్తి చెందుతాళ్లే. ఎందుకంటే నేను అప్పుడప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నాను, అప్పుడప్పుడు కొంచెం దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేస్తున్నాను, ఇక మిగిలిన సమయాల్లో అప్పుడప్పుడు కాస్త శరీరాన్ని సంతోషపెట్టే పనులు చేస్తున్నాను. కాబట్టి నేను ఇటు శరీరాన్ని అదే టైంలో అటుపక్క ఆత్మని లేదా దేవుణ్ణి తృప్తిపరచడానికి తిప్పలు పడుతున్నాను కనుక పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని
మనల్ని మనం మోసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం పూర్తిగా ఆత్మ సంబంధులమైనట్టు ఉండాలి, ఆత్మ సంబంధులం కావాలనేది దేవుని కోరిక, ప్రాణ సంబంధులంగా ఉండాలనేది కాదు. అర్థమైందా? ఎందుకంటే మన ప్రాణములో ఆయన లేడు, మన దేహంలో అంటే బాహ్యానికి కనబడే దేహంలో లేడు, కానీ మన ఆత్మలో ఆయన ఉన్నాడు. ఆత్మ నుండి కలిగేది ఏదైనా అది శాశ్వతమైంది. శరీరం నుండి కలిగేది, ప్రాణం నుండి కలిగేది తాత్కాలికమైంది. ఈ రెండింటికి ఒకనాటికి నిర్మూలం ఉంది, కానీ ఆత్మకు మాత్రం నాశనము లేదు, అది శాశ్వతమైంది. దాని నుండి వచ్చే ఫలాలు కూడా శాశ్వతమైనవి. అందుకే మీరు శరీర సంబంధులుగానో ప్రాణ సంబంధులుగానో కాకుండా ఆత్మ సంబంధులుగా ఉండాలి. మీలో ఆత్మే బలపడాలి, మీలో ఆత్మే శక్తివంతం కావాలి, మీలో ఆత్మే కార్యాలు నెరవేర్చాలి, మీలో ఆత్మే ఉజ్జీవింపబడాలి, మీలో ఆత్మదే పైచేయి అయి ఉండాలి అని దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఒక దేహ సంబంధివై ప్రాణ సంబంధివై ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవు. సంతోష పెడుతున్నాను అని భ్రమపడతావు, సంతోష పెట్టలేవు. కానీ ఒక ఆత్మ సంబంధివై నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. అర్థమైందా? ఈ మాట రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు, లేదా 6వ వచనం నుంచి చదువు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. 8, 6, 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అది శరీర స్వభావం గలవారు, శరీరాన్ని సంతోష పెట్టుకోగల మనస్సు గలవారు, శరీరాన్ని కావలసిన వాటిని మాత్రమే వెతుక్కునేవాళ్ళు, ఆఖరికి దేవుడికి భక్తి చేసినా ఆ శరీరం మీద ఆధారపడి శరీరం కోసం మాత్రమే భక్తి చేసేవాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. మరి ఎవరు సంతోష పెడతారు? చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదే. పైన చదివితే మీరు 5వ వచనం చూడండి ఒకసారి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు ఒక్కటే మాట చెప్పాడు, అది మరణం అని. కాబట్టి ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారు, ఆత్మానుసారులైన వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతారు. శరీర స్వభావం గలవారు దేవునికి విరోధంగా అడుగులేస్తారు కనుక వారు ఎంత మాత్రం దేవుణ్ణి సంతోష పెట్టలేరు అని తేల్చేశాడు. ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే మనం ఏ స్వభావం గలవారమై ఉండాలి? రైట్, ఆత్మస్వభావం, ఆత్మానుసారులమై. రైట్, అది దేవుడి కోరిక. కానీ మనం ఆత్మను నిర్లక్ష్యం చేసి శరీరానికి ఏదీ కొదువ లేకుండా దాన్ని సంతోష పెట్టుకునే విషయంలో ఎల్లప్పుడూ మనం దృష్టి కలిగి ఉంటాం, శ్రద్ధ కలిగి ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఈ శరీరము ప్రాణం అనే 2 ద్వారాలు దాటి 3వ ద్వారంలోనికి ప్రవేశించాలని ఎదురు చూస్తున్నాడు. అది మనం ఆత్మానుసారులం కావాలని. ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారంటే మీరు శరీరాన్ని అనుసరించి రాగలిగారా, ప్రాణాన్ని అనుసరించి రాగలిగారా, ఆత్మను అనుసరించి రాగలిగారా? రైట్. శరీరానుసారమైన మనసు ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం పోతున్నాగా ఈ ఒక్క వారం ఎగ్గొడితే ఏం పోయిందిలే
ఇంకా పూర్తిగా అసలు దేవుణ్ణి విసర్జించి ఆ శరీరానుసారులుగా ఉన్నోళ్ళు అసలు వారం వారం కాదు, అసలు ఎప్పుడు దేవుని సన్నిధికి తొక్కరు. ఆదివారం వచ్చింది, 6 రోజులు పని చేసుకుందాం, ఆదివారం సెలవు, శుభ్రంగా అంత చికెన్ తెచ్చుకుందాం, లేకపోతే మటన్ తెచ్చుకుందాం, ఫ్రై చేసుకుందాం, కూర వండించుకుందాం, తిందాం, హాయిగా నిద్రపోదాం, ఎప్పుడో ఒకసారి దేవుడు అందాం. ఇంకా దారుణంగా పూర్తిగా ప్రకృతి సంబంధులు అయితే ఇక వాడు దేవుడు దెయ్యం ఏం మాట్లాడే పనే లేదు, ఎప్పుడు తిందాం, తాగుదాం, సుఖపడదాం. ఇక జంతువు అన్నమాట. జంతువు పని ఏముంది? పొద్దున్నే లేవటం, వెతకటం, లేదా నైట్ లేవటం, వెతకటం, అంత దొరికితే తినటం. ఇక అది ఆ శారీరక వాంఛలను తీర్చుకోవడానికి, తినడానికి, ఇక అది దేహ సంబంధంగా బ్రతుకుతుంది. వివేకం లేని మృగం. కొంతమంది మనుషులు కూడా ఉన్నారు, జంతువుకి అసలు నా సృష్టికర్త ఎవరు, నేను అనేదాన్ని ఎందుకు వచ్చాను, నా జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, పరమార్థం ఏంటి అనే ప్రశ్నలు ఏమైనా ఉంటాయా జంతువుకి? ఉండవు. కొంతమంది మనుషులు కూడా అలాంటి ప్రశ్నలు ఉండవు. అసలు నేను అనేదాన్ని ఎందుకు వచ్చాను ఉనికిలోకి, నా జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు నా సృష్టికర్త ఎవరు, నన్ను ఎందుకు చేశాడు, నా నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న ఉండదు. ఈ శరీర స్వభావం కలిగిన వాళ్ళకి, ప్రకృతి సంబంధులకి తిను, తాగు, సుఖించు, దేవుడు లేదు, దెయ్యం లేదు, సత్యాగు చూద్దాం ఏమైనా ఉంటే. కానీ దేవుని కృప వల్ల మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు ఆత్మ సంబంధులు. ఈ గడియని, ఈ ఘట్టాన్ని లేదా ఈ గంటల్ని మీరు ఇంటికాడ లోకంలో గడిపేయచ్చు, కానీ మీరు ఆత్మ సంబంధులు. ఈ గడియని, ఈ ఘట్టాన్ని లేదా ఈ గంటల్ని మీరు ఇంటికాడ లోకంలో గడిపేయచ్చు, కానీ మీ ఆత్మ మిమ్మల్ని ప్రశ్నించింది. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు దేవుని సమయం కదా, ఈరోజు సన్నిధికి వెళ్ళాలి కదా, నువ్వు త్వరపడినట్లయితే మన సన్నిధికి వెళదాం, ఈరోజు దేవుని సముఖంలో ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని మయంపరుద్దాం, దేవుని మాటలు విందాం. మొదలైన ప్రేరణలు కలిగినాయి. ఎక్కడి నుంచి? లోపల నుండి కలిగినాయి. నువ్వు లోబడ్డావు. మళ్ళీ ఈ ప్రేరణ కలిగిన కొన్ని అవరోధాలు వచ్చినాయి. నువ్వు ఇక్కడ రావడానికి కొంచెం అడ్డంకులు వచ్చినాయి. మళ్ళా ప్రశ్న వచ్చింది, ఈ ఒక్క వారం ఆగి నెక్స్ట్ వీక్ వెళదామా? కాసేపు లేదు, ఈ ఒక్క వారం ఆగి నెక్స్ట్ వీక్ వెళదాం, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ పని వచ్చింది కదా అని. మళ్ళా లోపల నుంచి స్వరం, ఒక్క వారం నువ్వు మిస్ అయితే 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఈ పనులన్నిటికంటే కూడా, నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటున్న ఏ దానికంటే కూడా దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యం. ఈరోజు మిస్ అయ్యావంటే మళ్ళా 7 రోజులకి, ఆల్రెడీ నువ్వు దేవునితో గడిపి 7 రోజులు అయింది, ఈ రోజు పోగొట్టుకున్నావంటే మళ్ళీ 7 రోజులు టైం పట్టింది, మొత్తం 14 రోజులు ఎడమొచ్చింది నీకు, దేవుడికి. అది మంచిది కాదు. పదా, పని లేదు, గీని లేదు, ఆయనే చూసుకుంటాడు అంత కాకపోతే అని లోపల నుండి బలమైనటువంటి స్వరం, ఆత్మ ఫోర్స్ ఇచ్చింది. అంతే అనుకున్నావు, అంతే ఇక్కడ ఉన్నావు ఇప్పుడు.